స్టవ్ ఆపే అయిపోయింది. ఇది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం మ్యాంగోస్ ఇందాక వేపించుకున్నాం కదా తరుగు, దాంతో గార్నిష్ చేసి. ఓకే. మ్యాంగో కేసరి రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. సో గార్నిష్ అయిన తర్వాత చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుందండి. సో మరి పుల్లటి మ్యాంగో కేసరి ఎలా ఉందో టేస్ట్ చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మ్యాంగో కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మ్యాంగో తరుగు, బొంబాయి రవ్వ, చక్కెర, కోవా, ఇలాచీ పొడి, జీడిపప్పు, కిస్మిస్, చెర్రీస్, ఉప్పు, నెయ్యి, ఫుడ్ కలర్. మ్యాంగో కేసరి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దానిలో నెయ్యి వేసి వేడెక్కిన వెంటనే జీడిపప్పు, కిస్మిస్ విడివిడిగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాండీలో మరికొంత నెయ్యి వేసి మ్యాంగో తురుమును కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో 2.5 కప్పుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత మనం వేయించి ఉంచుకున్న బొంబాయి రవ్వ వేసి సగం ఉడికించి దానిలో జీడిపప్పు, కిస్మిస్, చక్కెర, ఫుడ్ కలర్, ఉప్పు, కోవా వేసి ఉడికించాలి. చివరిగా మామిడి తురుము వేసి 1 నిమిషం ఉడికించి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని జీడిపప్పు, కిస్మిస్, చెర్రీస్ తో గార్నిష్ చేసుకుంటే నోరూరించే మ్యాంగో కేసరి రెడీ. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. సో మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి. రెగ్యులర్ గా ఉండే రవ్వ కేసరి కన్నా కూడా చాలా బాగుంది. సో మ్యాంగో యాడ్ చేశారు కాబట్టి పులుపు నేను చెప్పలేనండి, అంత బాగుంది. సూపర్ టేస్ట్. సో మరి ఈ రోజు మా సకుల కోసం ఒక కొత్త ఐటమ్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మ గారు. ఇదండి ఇవాళ వంటల సందడి. చూసారు కదా, మ్యాంగో కేసరి చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మరి మీరు కూడా ఇలాగే ఏదైనా కొత్త రుచిని మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు మాకు వెంటనే ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402355640. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ వంటను మాకు పరిచయం చేయండి. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడిలో మరో రుచికరమైన ఐటెంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.